చెప్పింది మీ అమ్మగారు చెప్తున్నారు కదా, అదే సినిమాలో చెప్తారు మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారేమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడంటారు మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆడరని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడే. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ మీద ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి, ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని ప్రగల్భాలు పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్ ఎక్కించి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి. మీ నాన్నగారిని రిజైన్ చేయించి, చంద్రబాబు నాయుడుతో రిజైన్ చేయించి, లోకేష్ సీఎంగా ప్రమాణం చేసి రమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకి ఖచ్చితంగా వస్తాడు. లేదా సిబిఐ ఎంక్వైరీ, నీకు తోలు మందం లేదు, తోలు పలచన అయితే, నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని చెప్తున్నాం. ఇవన్నీ కాదు అసలు. ప్రభుత్వ బళ్ళు ఎన్ని మార్చి చూపించావు? మంగళగిరిలో ప్రభుత్వ బడి మారిస్తే చాలా, లేదా ఎవరో లోకులు డబ్బులు ఇస్తే పునాదిపాడులో ఒక స్కూల్ మారిస్తే మీకేం సంబంధం? పుస్తకాలు రావు టైంకి, బట్టలు రావు టైంకి, మరి ఏమిస్తారు? బడులు బాగోవు, ఏం చేస్తారు? అమ్మఒడి తల్లికి వందనం అని పేరు మార్చారు. తల్లికి వందనం ఏమైంది? ప్రగల్భాలు పలుకోవడం తప్పితే ఎంతమందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4, 5, 6 అని చీటీ పాట పాడినట్టు వెనకటి చీటీలు పాడేవాళ్ళు. మార్గదర్శి చిట్స్ లేకపోతే శ్రీరామ్ చిట్స్లో చీటీలు పాడతారు. ఆ చీటీలు పాడినట్టుగా మొత్తం పాట పాడారు. పవన్ కళ్యాణ్ పాడేవాడు, చంద్రబాబు నాయుడు పాడేవాడు, లోకేష్ పాడేవాడు చీటీలు పాడినట్టు. ఇంత అని ఇవాళ ఎంతమందికి వస్తుంది తల్లికి వందనం? సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పేరుతో తల్లికి వందనం ఆపేస్తున్నారు అందరికీ. సగం మందికి ఎందుకు ఆపాడో చెప్పేవాళ్ళు లేడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 80 లక్షల చిల్లర మంది పిల్లలు బళ్ళలో ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? సంవత్సరం ఎందుకు పడిపోతున్నాయి? ఎందుకు డబ్బులు తగ్గిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు? కరెంటు బిల్లు ఏంటి? ఎవడన్నా 6 నెలల్లో సంవత్సరం తీస్తారు. మేలో మేలో వేసవికాలం, ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటారు, కరెంట్ ఎక్కువ కాలుతుంది, జూన్లో చూస్తారు. మీరు మే బిల్లు జూన్లో చూస్తారండి. సిగ్గుబడి లేదా? ఏం చెప్పారు? షరతులు వర్తించవన్నారు సిగ్గు లేకుండా ఎలక్షన్ ముందు. ఇవాళ అన్ని షరతులే కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఏది? రేవంత్ చెప్తున్నాడు, చంద్రబాబుని అడగండి సిగ్గు లేదు బీజేపీ వాళ్ళారా, 10,000 కోట్లు అప్పు పడ్డాడు కుర్రోళ్ళకి, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు, రేవంత్ చెప్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చెప్తున్నారు 10,000 కోట్లు పిల్లలకి బకాయి ఫీజులు అని చెప్పని. సిగ్గు తెచ్చుకుని ఎయిరా డబ్బులు? ఫీజు రీయింబర్స్మెంట్ ఎయిరా? తల్లికి వందనం అందరికి ఎయిరా? వేయండి. మొదటి సంవత్సరం అంటే ఎట్టాగా ఎగ్గొట్టారు, పంగనామాలు పెట్టారు. మీరు మొదటిసారి వేసిన వాళ్ళకి, రెండోసారి వేసిన వాళ్ళకి ఎందుకు తగ్గిపోయినాయి చెప్పాలి కదా. మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే లోకేష్ నాయుడు మీ నాన్నగారిని రిజైన్ చేయించి నువ్వు సీఎంగా వచ్చి జగన్ గారు వస్తాడు, చర్చలకు రండి. ప్లేసా టైము మొత్తం నువ్వు చెప్పు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. లేకపోతే మూసుకుని సిబిఐకి సిబిఐ విచారణ చేయించు, రికమెండ్ చేయి క్యాబినెట్లో అని డిమాండ్ చేస్తూ, అలాగే ఇవాళ సాగునీరు గురించి కూడా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా అన్నీ మాట్లాడటం జరిగింది. ఏమనంటే ఇవాళ ఫస్ట్గా నోరు తెరిచాడు. ఎప్పుడు? జూలై మాసంలో ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు. ఆయన ఎంత డ్రామా ఆడతాడంటే కృష్ణా డెల్టాకి సాగునీరు లేదు, సాగునీరు ఇవ్వలేమని చెప్తున్నారు. సిగ్గుచరం లేదా అని అడుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి.
ఎప్పుడు చెప్తావు సాగునీరు ఇవ్వలేమని? కృష్ణా డెల్టాలో వరి వచ్చొద్దని ముఖ్యమంత్రి చెప్తాడు సిగ్గు లేకుండా. మీది ప్రభుత్వమేనా అని అడుగుతున్నాను. ఇవాళ చెప్తారా? మీరు మే ఆఖరిలో జూన్ మొదటి వారంలో మీరు పంటలు ఓడ్చబాకండి, ఎకరానికి 10,000 15,000 లేకపోతే మేము 10,000 ఇస్తాం, మీరు విత్తనాలు వేయబాకండి అని కదా మీరు ప్రకటించాలి. సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నామని చెప్పినే అగ్రికల్చర్ శాఖ మంత్రి ఫోటోలు దిగుతాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఫోటోలు దిగుతారా? యూరియాకేమో ఫోన్లో ఎక్కించుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆ కొట్టుకు వెళ్ళండి, ఈ కొట్టుకు వెళ్ళండి అని రైతులను కాల్చుకు తింటారా యూరియా కోసం? యాప్లో అంట ఫోన్లో దొంగ యూరియా కొట్లోడు అమ్ముకుంటున్నాడు, ఆడోడు అమ్ముకుంటున్నాడు అని చెప్పి యూరియా ఫోన్లో ఎత్తుకోమని చెప్తారా? బ్లాక్లో యూరియా అంటే దాని అర్థం ఏంటి? సాగు ఉందానే లేదన్నా? సాగు లేకుండానే యూరియా ఇచ్చారా? సాగు లేకుండానే రైతులను పరిగెత్తిచ్చారా ఎరువుల కొట్లు చుట్టూ, లేకపోతే యాపులు వేసుకుని యాపుల్లోకి? విత్తనాలు ఎందుకు ఇచ్చారు? పంటకి నీళ్ళు ఎందుకు వదిలి ఫోటోలు దిగారు, వీడియోలు దిగారు? కృష్ణా డెల్టాకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఫోటోలు దిగి వీడియోలు దిగి సాగుకు నీరవుతున్నామని ఈ ప్రభుత్వం తరపున జబ్బలు తలుచుకున్నారు కదా. ఏమైంది? ఇవాళ అక్కడితో ఆగకుండా చూడండి, ఈయన ఈ రాష్ట్రానికి మంత్రి, కృష్ణా డెల్టాకి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. కృష్ణా డెల్టాకి ప్రభుత్వానికి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. ఈ మంత్రి జూన్లో ఏరువాక పక్కనే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, ఆయన ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? కలెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? పైనోడు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ముఖ్యమంత్రి నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, అంతే కదా. ఏం చేస్తారు? జనసౌండ్ ఇల్లు కట్టారు, లంచాలు ఇవ్వలేదు, పడేయమంటే పడేశారు. కలెక్టర్ గారు ఏం చేస్తాడు? కలెక్టర్ గారు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరు, కమిషనరు, ఎస్పీ గారు పోలీసు, 200-300 మంది పోలీసుని పంపించాడు ఆయన వంతు ఆయన పంపించమన్నాడు. కుల రవీంద్ర పంపించాడు, అంతే కదా. అది పాపం ఇల్లు పడేయటువంటి సొంత ఇల్లు కదా, సొంత స్థలం కదా, పడేయటువంటి అని ఆలోచన ఉండదు పాపం, ఎందుకంటే అధికారులు కదా. ఏం చేస్తాడు? రమ్మన్నాడు కుల రవీంద్ర, తోడు రమ్మన్నాడు, ఫోటోలు దిగారు. మంత్రి సురుతున్నాడు, ఈయన ఇత్తనాలు చిమ్ముతారు. చూడండి, బుద్దాలపాలెం మచిలీపట్నం అసెంబ్లీ మండలంలోని బుద్దాలపాలెం గ్రామంలో ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏరుబాగు చేశాడు కుర్రాడు. బుద్ధప్రసాద్ గారు ఏదండి? బుద్ధప్రసాద్ గారిది ఏది? ఏరుబా నీళ్ళు వదిలేరు ఏదన్నారు? నీళ్ళు వదిలేదేనా? ఇదిగోండి, బుద్ధప్రసాద్ గారు అవినిగడ్డ దివిసీమకి నీళ్ళు వదిలేరు.